నమస్తే. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవాళ ఏపీలోని కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని గుమ్మితం తండాలో గల గ్రీన్ కో గ్రూప్ యొక్క ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుగా పేరు పొందింది. తెలంగాణలో 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో అందుకోసం సరికొత్త సాంకేతికతను అధ్యయనం చేయటమే లక్ష్యంగా అధికారులతో కలిసి బట్టి ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నారన్న సమాచారం. రాష్ట్రంలో సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీని బలోపేతం చేసేందుకు సాంకేతికత, వాణిజ్య అంశాలను పరిశీలించనున్నారు. బట్టి విక్రమార్క గతంలో జపాన్లో యమనాషి గ్రీన్ హైడ్రోజన్ కంపెనీని సందర్శించి IRESP గురించి తెలుసుకున్నారు.